అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను సాంబార్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలండి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలండి. 3 స్పూన్లు నూనె వేసుకోవాలండి. చిన్నుల్లిపాయలు దంచి వేసుకోవాలండి. 4-5 చిన్నుల్లిపాయ రెప్పలు, తిరగమూత గింజలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై, ములక్కాయలు, ఉల్లిపాయలు, దొండకాయలు వేసుకోవాలండి. టమాటాలు, సొరకాయ ముక్కలు. సొరకాయ లేని సాంబార్ టేస్ట్ ఎలా వచ్చిందండి? టమాటాలు అన్నీ వేసుకోవాలి. సొరకాయలు, టమాటాలు, ములక్కాయలు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ పప్పు చూసారా అండి, ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, దాంతో పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలండి. చూసారా ఉడుకుతూ ఉంది కదండి. కొంచెం 1 స్పూన్ ఏమో కారం, చిటికెడు పసుపు వేసుకొని మగ్గనివ్వాలండి. ఈ పప్పు గుత్తితో మ్యాష్ చేసేసానండి. ఉడుకుతూ ఉంది కదండి, దీంట్లోకి వేసేసానండి. ఉడికిపోయినాయి ఏమో చూసుకొని వేసేసుకొని చింతపండు రసం అండి వేసేయాలండి. బాగా పిసుకొని వేసుకొని బాగా ఉడికినివ్వాలండి. ఇలా దేనికి అది నూనె పైకి వచ్చి సపరేట్ అయిపోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు సాంబార్. టేస్ట్ అయితే సూపర్. ఇలా వేరైపోయినప్పుడు నూనె